SRS Rainbow Group of Schools SSC 2026 పరీక్షా ఫలితాలలో 587 మార్కులతో గుంటుపల్లి అశ్విన్ సాయి ప్రత్తిపాడు మండలం ప్రథమ స్థానంలో నిలిచినందుకు శుభాభినందనలు. 100% ఉత్తీర్ణత అలాగే అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు. ప్రతి విద్యార్థి అభివృద్ధే మా లక్ష్యం. మా పాఠశాలలో అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం అందటం మాకు ఎంతో ఆనందం, గర్వకారణం. 6వ తరగతి నుండి IIT మరియు నీట్ ఫౌండేషన్ క్లాసులు, వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్, విశాలమైన ప్లే గ్రౌండ్ నందు వివిధ క్రీడల యందు తర్ఫీదు, కాలిగ్రఫీ, అబాకస్, స్పోకెన్ ఇంగ్లీష్ లపై ప్రత్యేక క్లాసులు. ఇంతటి విశిష్టతలు కలిగిన మన SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నందు నర్సరీ టు 10th అడ్మిషన్స్ ప్రారంభమైనవి. దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు. SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ రామవాగు సెంటర్ దగ్గర, గుంటూరు రోడ్, ప్రత్తిపాడు. వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో సెర్ప ఆధ్వర్యంలోని NCC పథకం కింద ఎమ్మెల్యే డాక్టర్ బూల రామాంజనేయులు ఎకార్డ్ వాహనాలను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ప్రత్తిపాడు రచక సంఘానికి 2 వాహనాలతో పాటు నియోజకవర్గంలోని మొత్తం 5గురికి వాహనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగటమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అటు పోయి ఒక ఫోటో తీసుకోపండి మీరు. వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బోలరామల్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వం, బోలరామల్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నాకెందుకు వాళ్ళ మీద కొట్టు. మండల ప్రెసిడెంట్ కూడా వస్తుంటే బండిలో ఎడ కాదు ఐసుకున్నా పక్కన బండి, ఇది బండి అక్కడ పక్కన ఉంది బండి. గ్రామ పార్టీ అధ్యక్షులు ఎవరు? అందరూ ఆడాలనే ఫోటో దిగుతాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఒకటే, ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి, పారిశ్రామికవేత్తగా ఎదగాలి. అందులో భాగంగానే మా ప్రత్తిపాడు నియోజకవర్గంలో సెర్ప్ ద్వారా ఈరోజు 5 ఎక్కార్ట్స్ని మంజూరు చేయడం జరిగింది. ఒక్కొక్క ఎక్కార్టు విలువ 50,000 రూపాయలు. ఇందులో సిలిండరు, స్టవ్, స్టూల్స్, గ్లాసులు, ప్లేట్లు అన్నీ కూడా ఫ్రీనే.
సో ఈరోజు 50,000 రూపాయలు ఉచితంగా ఇచ్చేటటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఆల్రెడీ నూడిల్స్ వేసే విషయంలో కానీ ఎగ్గుతో రకరకాలైనటువంటి తినుబండారాలు తయారు చేసేటటువంటి వారైతేనేమి మా బీసీ సోదరులు, మా రజక సోదరులు కుటుంబాల నుంచే మేము ఈ 2 కూడా ఎన్నిక చేశాము. సో మా సోదరులు సోదరిమణులు ఈ కార్యక్రమంలో గతంలో వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ప్రభుత్వం అందించినటువంటి ఈ సహకారంతో వారి కుటుంబాలు 3 పువ్వులు 6 కాయలుగా ఎదగాలి, వారి కుటుంబంలో పిల్లలందరూ బాగా చదువుకోవాలి, ఆ రకంగా పేదరికం లేనటువంటి సమాజాన్ని తయారు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంలో అవ్వడం మా అదృష్టంగా భావిస్తాం. 2019-24 మధ్యన ఎన్ని అన్యాయాలు జరగాలో అన్ని అన్యాయాలు జరిగాయి. ఎవరిని వదలలేదు, భూమిని వదలలేదు, మరి మైన్ని వదలలేదు, షాండ్ను వదలలేదు, చివరికి ఆడబిడ్డలు దాచుకున్నటువంటి శ్రీనిధిని కూడా వదలలేదు. ఎక్కడ వీలుంటే అక్కడ సొసైటీల్లో మోసాలే, విత్తనాల్లో మోసాలే, ఎరువుల్లో మోసాలే, చివరికి రైతుల దగ్గర అప్పులు తీసుకొని కూడా ఎగరగొట్టారు. మరి అది వైసీపీ పాలనలో 5 సంవత్సరాలు ప్రజలు ఉన్నటువంటి చేదు అనుభవం. సో ఏదేమైనా మహిళలు దాచుకున్నటువంటి శ్రీనిధి డబ్బులు ఆనా పైసలతో సహా కక్కించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ ఏసీ మీటింగ్లో కూడా జరిగింది. దీని మీద ఒక సభా కమిటీ కూడా ఉంది. ఆల్రెడీ అన్ని విషయాల్లో సొసైటీలో కానీ మహిళా సంఘాల్లో కానీ ఏదైతే దుర్వినియోగం జరిగిందో ఆనా పైసలతో సహా వాళ్ళు ఎవరైనా కావచ్చు కక్కించే బాధ్యత నేను తీసుకుంటాను.